ఎంత హౌలగాడండి వీడు. తలకాయలు వానికి మెదడు ఉందా, ఆవు పెండ ఉందా? మా ఏరియాలో క్రైస్తవులు లేరు, మీరు ఎందుకు వచ్చారంటే లేరు కాబట్టే వచ్చాము సార్ అనేది మా సమాధానం. ఇక్కడ ఉన్నోళ్లకు క్రీస్తుని గురించి తెలియదు కాబట్టే తెలియజెప్పడానికి వచ్చాం. ఒక కాలనీలో ఉన్నోళ్ళు ఒక 1000 ఇళ్ళు ఉన్నాయి. ఆ 1000 ఇళ్లలో ప్రతి ఇల్లు కూడా లక్స్ సబ్బు తప్ప ఇంకో సబ్బు వాడరు అనుకోండి. ఒక కాలనీలో 1000 ఇళ్ళు ఉన్నాయి. ఆ 1000కి 1000 ఇళ్ళు కూడా లక్స్ సబ్బు తప్ప ఇంకొక సబ్బు వాడరు అనుకోండి. మీరు అక్కడికి వెళ్ళి ఒకడు మొదటింటికి వెళ్తాడు. సార్ లక్స్ సబ్బు వాడండి, చాలా బాగా పనిచేస్తుంది సార్. ఇది మనం వాడితే సినీ తారలకు సౌందర్యం వస్తుంది, మనకు రాదు. మనం వాడితే సినీ తారలకు వస్తుంది సౌందర్యం. వాడండి సార్ అని అంటే ఆ ఇంటి యజమాని చెప్తాడు, పిచ్చోడ్లాగా ఉన్నావయ్యా, ఈ కాలనీ మొత్తం ఇదే వాడుతున్నారు. ఈ కాలనీ మొత్తం లక్ష తప్ప ఇంకో సబ్బు ఉండదు, ఇల్లు వెతుక్కోపో అంటే వాడు ఇంకా రెండో ఇంటికి వెళ్తాడా? అవునా సార్, నా టైం అంతా వేస్ట్. ఆల్రెడీ మీరు లక్ష అభిమానులు అన్నమాట, లక్ష సబ్బుకు అభిమానులు మీరు. ఇక మీకు ప్రచారం ఎందుకండి అని వెళ్ళిపోతాడా? లేకుంటే వాడు వాడుతున్నా సరే ఇంటింటికి చెప్తా అంటాడా? వాళ్ళు వాడుతున్నా సరే అదే చెప్తా, వాడుతున్నా సరే లక్ష సబ్బు వాడినా సరే లక్ష వాడమని చెప్తా అన్నోడు ఎవడు? బర్రె పెండలో ఆవు పెండ తిన్నోడు చెప్తాడు. ఆల్రెడీ అదే వాడుతున్నాం అన్నోడికి మళ్ళీ ప్రచారం ఎందుకు రా బేవకూఫ్? అది కాకుండా సీన్ రివర్స్ చేసి చూడండి. మొదటింటికి పోగానే, సార్ మేము చంద్రికా సోప్ వాడతాము సార్, చంద్రికా సోప్ ఆయుర్వేదిక్ చాలా మంచిది అంటే, అరే చాలా మీరు రాంగ్ నోషన్లో ఉన్నారండి. ఈ కాలనీ మొత్తం చంద్రికా సార్, చంద్రికా సోప్ తప్ప ఇంకోటి వాడరు. మెడిమిక్స్ కొందరు వాడతారు, అది ఆయుర్వేదిక్. ఆ 2 సబ్బులు అక్క చెల్లెల్లాగా ఉంటాయి ఏమండి. కాబట్టి అదే వాడతామండి మేము, ఇంకేది వాడమంటే అవునా, అయితే నేను ప్రచారం చేయాల్సిన కాలనీ ఇదే అనుకొని వాడు ఇంటింటికి ఒక కరపత్రం ఇస్తాడు. ఇంటింటికి వెళ్ళి మాట్లాడుతారు. ఎందుకు మాట్లాడుతున్నాడు? దేని గురించి మాట్లాడుతున్నాడు? లక్ష సబ్బు గురించి మాట్లాడుతున్నాడు. లక్ష సబ్బు గురించి ఆ కాలనీలో ఎందుకు మాట్లాడుతున్నాడు? వాళ్ళకు తెలియదు కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి ప్రచారం క్రిస్టియన్ లొకాలిటీలో చేయాలనా, లేకుంటే క్రీస్తుని ఎరగని వాళ్ళ మధ్యలో చేయాలనా? మరి పనికి మాల పందిగాళ్ళు మీరు ప్రచారం క్రైస్తవులు ఉన్న ఏరియాలో చేసుకుంటే అంటే లక్ష వాడేటోనికే లక్ష చెప్పండి అని. ఎంత బేవకూరండి వాడు, హౌలగాడు కదా. పెద్దోళ్ళందరూ వినండి, మతోన్మాదుల నాయకులు మీరు వినండి, మతోన్మాదులందరి నాయకులు వినండి. ఇక్కడ క్రైస్తవులు లేరు కాబట్టి మీరు చెప్పొద్దంటే అది తప్పు, లాజిక్ తప్పురా బేవకూఫ్. లేనోళ్ళ దగ్గరే క్రీస్తుని గూర్చి ఎరుగని గ్రామాలలోనే మేము సువార్త ప్రకటించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు హక్కు ఇచ్చాడు. క్రీస్తుని గూర్చి ఎరుగని గ్రామాలలోనే మేము క్రీస్తును ప్రకటిస్తాం. మీ దేవతలను గూర్చి క్రిస్టియన్ పేటల్లో ఎరుగరు అనుకుంటే మీ దేవతలను క్రిస్టియన్ కాలనీస్లో ప్రకటించండి. రండి, మీ భగవద్గీత పంచండి, రామాయణం పంచండి, మీ దేవతలు గొప్పతనం చెప్పండి. చక్కగా వింటాం, మేము కమ్మగా వింటాం, ఏం అభ్యంతరం లేదు. మీ దేవుళ్ళ గురించి మాకు తెలియదుగా, కనుక క్రైస్తవ లొకాలిటీస్లో మీరు పోయి క్రైస్తవ ఏరియాస్లో మీ దేవుళ్ళ గొప్పతనము
వాళ్ళు ఇంత గొప్పోళ్ళు, అంత గొప్పోళ్ళు, వాళ్ళ బాణం ఇంత పెద్దగా ఉంది, వాళ్ళ విల్లు ఇంత పెద్దగా ఉంది, వాళ్ళు ఇంతమందిని చంపేశారు అని అన్నీ చెప్పుకోండి. మాకేం నష్టం లేదు, కష్టం కాదు. అసలు మీ దేవుళ్ళ గురించి మీరు చెప్పేది ఏంటి? మీకంటే ఎక్కువ మేము చెప్తాం. మీ అందరికంటే నేను ఎక్కువ చెప్తాను. అయినా చెప్పండి. ఇప్పుడు నేను యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఉన్నా, వచ్చి నా సంఘములో అందరికి ఒక్కో భగవద్గీత, ఒక్కో రామాయణం, దేవి భాగవతం, శివపురాణం, స్కంధ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, ఏమండి బృహదారణ్యకోపనిషత్తు, చతుర్వేద సంహిత పంచిపెట్టండి అయ్యా. మక్కువతో తీసుకుంటాం. వాళ్ళకి తెలియదు, ఆల్రెడీ మనం కొనుక్కొని మన ఇంట్లో ఉండేవి. రాత్రింబగళ్ళు చదువుతాం, పారాయణం చేస్తాం. మేము అంటుపడిపోము, మైలపడిపోము. బైబిల్ అంటే మీకు భయం ఉండొచ్చు, కానీ మీ గ్రంథాలంటే మాకు భయం లేదు, మాకు మక్కువ. ప్రియులారా, ఇక్కడ క్రైస్తవులు లేరు కనుక చెప్పొద్దట. పిచ్చి మొగమా, ఎక్కడ చదివేవరా నువ్వు? ఏం పుట్టుక పుట్టావు? ఏం తిండి తిన్నావు? అన్నం తింటున్నావా? అశుద్ధం తింటున్నావా? మెయిన్ ఫుడ్ ఓన్లీ ఆవు పేడ మీద బతుకుతున్నావా? తలకాయ నిండా ఏం నింపుకున్నావు? ఇక్కడ క్రైస్తవులు లేరు కనుక చెప్పొద్దేంటి? లేరు కాబట్టే చెబుతున్నాము. అలాగే హిందువులు లేరు, అంతా క్రైస్తవులే అనుకున్న క్రైస్తవ దేశాల్లోనికి మీరు వెళ్ళి మీరు హరే కృష్ణ మూవ్మెంట్ మీరు చేయలేదా? అక్కడ హరే కృష్ణ హరే రామ మూవ్మెంట్ చేశారు లేదా? స్వామినారాయణ గురుకులాలు, మందిరాలు ఉన్నాయా లేవా? ఎందుకు? క్రైస్తవ దేశాలు వాళ్ళకు హిందుత్వ గొప్పతనం తెలియదు కనుక అక్కడికి వెళ్ళారు. కనుక ప్రచారం ఎప్పుడైనా తెలియని వాళ్ళకు చేస్తారా, తెలిసిన వాళ్ళకు చేస్తారా? కాబట్టి ప్రచారం అంటేనే అర్థం ఏంటంటే తెలియని వాళ్లకు తెలియజెప్పటమే ప్రచారము. వాడు వింటాడు, వినడు, వాళ్ళ ఇష్టం. బలవంతాన ఆపితే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు 24 మంది పిల్లలు పోయి నెక్స్ట్ డే మళ్ళీ 24 తెచ్చినట్టు ఉంటుంది. ఎంత ఆపితే అంత వ్యాపిస్తుంది క్రైస్తవం.